హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అందరూ ఎంతో ఇష్టంగా తినే ఆలు ఫ్రై అండి. ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్గా అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఆలు ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఆలును ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. వీటిపైన ఉన్న పొట్టు మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇలాగా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి. చూసారు కదండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద కళాయిలో ఆయిల్ పోసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. ఇవి కాస్తంత వేగిన తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి వేయించుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకొని ఒక్కసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలాగా ఉడికించి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం వేసుకుందాం. నేను వచ్చేసి 1/2 స్పూన్ వేసానండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం సరిపోతుందండి. కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం. ఈ మసాలాలు మొత్తం కూడా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉంచుకుందాం అండి. మనం ఉడికించిన బంగాళదుంపలు కాబట్టి చాలా త్వరగా అయిపోతుందండి. చూసారు కదండి, మనకి ఈ బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్ట్గా మనకి ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.